పీస్ లిల్లీ పువ్వులు వస్తున్నాయని చెప్పాను కదండి. ఇగో తెల్లవి బాగున్నాయి, బాగా అనిపిస్తుంది ఇది. యాక్చువల్గా నా బాల్కనీలో ఎల్లో కలర్ పువ్వులు ఉంటాయి, ఎల్లో కలర్ రోసెస్, ఎల్లో కలర్ కనకాంబరాలు ఇలా ఉంటాయి. ఇదే వైట్ కలర్ బాగుంది పువ్వులు కూడా. మోరోవర్ పైన పెడితే ఎండ ఎక్కువ కొడుతుందని చెప్పి కింద పెట్టాను అనమాట. కింద పెట్టిన తర్వాత కొంచెం టిప్స్ అవి ఎండిపోకుండా ఉన్నాయి. అలాగే కొంచెం గ్రోత్ కూడా, కుండీ నిండా మొక్కలు వచ్చేసాయి. నెక్స్ట్ టైం చూపిస్తాను కింద ఒకసారి. నేను ఇది లునావాల నుంచి తెచ్చాను, అంటే బతుకుతుందో బతకదో అనే డౌట్తో తెచ్చాను. ఇది ప్లస్ పక్కనే స్నేక్ ప్లాంట్ ఉంది కదా, అది వాండరింగ్ జూ, ఈ 3 మొక్కలు నేను అక్కడి నుంచి తెచ్చాను. 3 మంచిగా నాటుకున్నాయి. ఇవి వచ్చేసి చిన్న చిన్న కనకాంబరం మొక్కలు, విత్తనాలు నేనే వేసేసాను, అందులో మొక్కలు వచ్చినాయి. ఇంకొక కుండీలో కూడా అలాగే డైరెక్ట్గా పెరిగినాయి అన్నమాట. వాటంతటా అవే పడి ఇంక ఇవి కూడా పెరుగుతాయి అని అనుకుంటున్నా. 3 పువ్వులు అయితే వస్తున్నాయి. ఇదిగో చెప్పాను కదా స్నేక్ ప్లాంట్, ఇది వేసిన కొత్తలో ఏమీ పెరగలేదన్నమాట. ఇప్పుడిప్పుడే దీనికి కూడా మధ్య మధ్యలో నుంచి మళ్ళీ కొత్త కొమ్మల్లాగా వస్తున్నాయి అన్నమాట. ఇది వచ్చేసి పింక్ అండ్ వైట్ కలరు రాధా మనోహరం. దీన్ని రీపాటింగ్ చెయ్యాలి, చేస్తాను. ఇది వచ్చేసి ఒక క్రాటన్ మొక్క. పువ్వులు కొన్నప్పుడు ఇది కనిపించింది నాకు, ఇది క్రాటన్ అని నాకు తెలుసు. సో అందుకని తీసుకొని వచ్చి ఇది ఇందులో పెట్టాను అనమాట. దీనికి కూడా పువ్వులు వస్తున్నాయి చూసారా. ఇందులో విత్తనాలు ఉంటాయి, అవి పడితే కూడా మొక్కలు వస్తాయి. వాండరింగ్ జూ అన్నాను కదా, ఇది 2 కలర్స్లో ఉంటుంది, గ్రీన్ అండ్ పర్పుల్. డార్క్ అయిపోతే పర్పుల్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది. ఇది బాగుంటుంది ఈ మొక్క కూడా. ఈ మొక్కే ఇక్కడ చెప్పుల స్టాండ్ మీద కూడా ఉంటుంది, అది కిందకి హ్యాంగ్ అవుతూ ఉంటుంది. చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. నిన్న నెయ్యి కాసాను కదండి, ఈరోజు దాన్ని ఒక డబ్బాలోకి తీస్తున్నాను అన్నమాట. మనము యాడ్స్ చూస్తాం కదా, పూస పూస లాంటి నెయ్యి అని చెప్పి, ఇలాగే వచ్చింది ఎగ్జాక్ట్గా. ఇది కొంచెం మెల్ట్ చేసి, ఎక్కువ మెల్ట్ చేయను, మళ్ళీ కొంచెమే మెల్ట్ చేసి దీన్ని ఫిల్టర్ చేస్తాను అన్నమాట. మన వడపోసుకునేది ఉంటుంది కదా, టీ వడపోసుకునేది, దాంతో ఫిల్టర్ చేసి ఒక డబ్బాలోకి తీస్తాను అన్నమాట. ఒక గాజు సీసా ఉంది, దాని నిండా నెయ్యి ఉంది. ఇంకా గాజు సీసాలో ఎందుకులే మళ్ళీ అని చెప్పి ఒక స్టీల్ డబ్బా. యాక్చువల్గా ఇది నా అరవంకి డబ్బా అన్నమాట. మా పెద్దకి ఇచ్చింది ఈ డబ్బా కూడా. ఈ డబ్బాలో అరవంకి పెట్టకుండా ఇలా వాడుతున్నాను అన్నమాట. లాస్ట్ టైం కూడా ఈ డబ్బాలో నెయ్యి వేసాను, ఇంకా ఇప్పుడు కూడా ఇందులో నెయ్యి వేస్తున్నా. ఎక్కువ మెల్ట్ చేయొద్దు అని అనుకున్నా, ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా. నాకు స్టార్టింగ్లో ఎక్కువ వేడి ఉన్నప్పుడు వడపోస్తే చిక్కం కూడా కరిగిపోయిందనమాట, గాజు సీసా పగిలిపోయింది. ఇంకా అప్పటి నుంచి కొంచెం భయము, అందుకని చెప్పేసి కొంచెమే వేడిగా ఉన్నప్పుడు ఆఫ్ చేసేస్తా. కొంచెం వేడెక్కిన తర్వాత మొత్తం కరిగిపోతుంది కదా, ఇంకా అందుకని ఆఫ్ చేసేసి వెంటనే ఫిల్టర్ చేసేస్తాలేండి. ఈరోజు అయితే లేట్గా లేచాను, వంట కూడా ఏమీ చేయలేదు. ఆఫీస్లో ఈరోజు బూందీ రైతా అలాగే సెట్ దోశ 2 తిన్నాను. ఎందుకంటే నిన్న రాత్రి కూడా నేను ఏం తినలేదు. అక్కడ నిన్న ఫంక్షన్కి వెళ్ళానని చెప్పాను కదా, అక్కడ తిన్నదే అనమాట. అసలు చాలా అన్ఈజీగా అలా అయిపోయింది. వేడి చాలా ఉంది, ఎండాకాలం వచ్చేసింది. ఇంకా వేడిలో వచ్చేసరికి పడుకున్నాను. కొంచెం ఎక్కువసేపు పడుకునేసరికి రాత్రి నిద్ర పట్టలేదు. మళ్ళీ పొద్దున్న కొంచెం లేట్గా లేచాను అనమాట. ఇంకా అందుకని నా వల్ల కాలేదు, ఇంకా వంట కూడా ఏం చేయలేదన్నమాట. ఇదిగో ఈ డబ్బాలోకే ఇప్పుడు నేను ఫిల్టర్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను ఇదివరకు కూరల్లో కూడా నెయ్యి ఎక్కువ వేసేసేదాన్ని, పప్పుచారు అలాంటివి ఇదివరకు చాలా ఎక్కువ కాసేదాన్ని. ఇప్పుడు కాయట్లేదు, కానీ టైం ఎక్కడుందండి. పొద్దున్న 9ంటికి బయలుదేరిపోవాలంటే మనం ఎన్నింటికి లేగాలి? నాకు అసలు తాలింపు పెట్టాలి అని అంటేనే కొంచెం పెద్ద పనిలాగా అనిపిస్తుంది యాక్చువల్గా. ఇంకా పప్పుచారు, ఉప్మా ఇలాంటి వాటిల్లో నేను నెయ్యి ఎక్కువ వేసేస్తాను అనమాట. ప్రసాదం చేసిన స్వీట్ ఇలాంటి వాటిల్లో డెఫినెట్గా ఎక్కువ వేస్తాను. ఇంకా ఫిల్టర్ చేసేసాను కదా, గోదావరి అంటారు దీన్ని. గోదావరి చాలామంది తింటారు, నేనైతే అస్సలు తినను. నా చిన్నప్పుడు మా అమ్మ చేసినప్పుడు తిన్నాను, కానీ ఇప్పుడు అస్సలు తినను.
ఇందులో పంచదార వేసుకొని తింటారు మా సైడు. మీరు ఎవరన్నా ఇలా తింటారా అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. ఇంకా గోదావరి పాడేసాను అనమాట. పాడేసి ఇంకా డబ్బాని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఈరోజు ఇంటికి వచ్చేసరికి 8:15 అయ్యింది. త్వరగానే వచ్చేసాను కదా. ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఈరోజు. పొద్దున్న అయితే కన్ఫ్యూజ్ అయిపోయానండి. నేను చాలా ఎక్కువ దూరం నడపాల్సి వచ్చింది. రాంగ్ రూట్లో వెళ్ళిన తప్పుకి అలా చేయాల్సి వచ్చింది అనమాట. చూసారా ఎక్కడే అక్కడ ఉన్నాయి. ఇప్పుడైతే ఉర్లిల్లో పువ్వులు వేయాలి. బట్టలు చాలా ఉన్నాయి, ఇంకా తీగ మీద కూడా ఉన్నాయి. ఆ బట్టలన్నీ తీసుకొని వచ్చి మడత పెట్టాలి. మొక్కలకి నిన్న నీళ్లు పోయలేదు, సాటర్డే రోజు పోసాను, ఈరోజు కూడా పోయలేదు. రేపు పొయ్యాలి. ఎలా ఉన్నాయా అనేది చూస్తున్నాను అనమాట. మనకి రాధా మనోహరం అని చెప్పాను కదా, రాధా మనోహరంకి ఒక్కటే పోసాను. ఎందుకంటే అది పై వరకు మట్టి ఉంది కాబట్టి దానికే పోసాను అనమాట నీళ్ళు. ఇంకా మొక్కలు ఎలా ఉన్నాయి అనేది చూస్తున్నాను అనమాట. మర్చిపోయాను చెప్పడము. ఈ తలుపు తీసే వెళ్ళాను. ఇల్లు అయితే వచ్చేసరికి చల్లగా ఉంది, బాగా అనిపించింది. రాత్రి కూడా చాలా చల్లగా ఉంది. నేను బెడ్రూమ్లో తలుపు ఒకటి తీస్తాను కదా. మా ఇంటికి మెస్ డోర్స్ ఉంటాయండి. దోమలు చాలా ఉంటాయి యాక్చువల్గా మా ఇంటి దగ్గర. అందుకని అన్నిటికి మెస్ డోర్స్ పెట్టించుకున్నాం అన్నమాట. కానీ గాలి అయితే మంచిగానే వస్తుంది మెస్ డోర్స్ ఉన్నా కానీ. నేనైతే కిటికీ తలుపులు తీస్తాను. అలాగే ఎండాకాలం అయితే బాల్కనీ డోర్ కూడా తీసి పెడతాను అనమాట. ఇప్పుడైతే ఉర్లిల్లో పువ్వులు వేసేసాను. ఇంకా ఎక్కడవక్కడ పెట్టేస్తున్నాను అనమాట. యాక్చువల్గా గులాబీలు అలాగే చామంతి పువ్వులు వేసాను. అసలు ఇలా పెడుతుంటుంటే గులాబీల వాసన చాలా మంచిగా వస్తుంది. అదేంటో తెలీదు నాకు. మన నాటు గులాబీలు ఉంటాయి కదా, అవే మంచిగా అనిపిస్తుంది ఉర్లిల్లో వేయడానికి. హైబ్రిడ్ గులాబీలు ఉంటాయి కదా, అవైతే అస్సలు నచ్చవు. అదేంటో మొగ్గల్లాగా ఉంటాయి అవి అలా ఉండగానే వదిలిపోయినట్టు అయిపోతాయి అని నా ఫీలింగ్ మట్టుకే సుని. అలా అనిపిస్తుంది అనమాట. అందుకని నేను అస్సలు నాటు గులాబీలు తప్ప హైబ్రిడ్ గులాబీలు తేడం చాలా మంత్స్ నుంచి మానేశాను. ఎస్పెషల్లీ ఉర్లిల్లో వేయాలంటే నాటు గులాబీలు. అసలు ఆ గులాబీలు ఒక్కటి వేస్తే కూడా ఎంత మంచిగా వస్తుందోనండి. గులాబీలు స్మెల్ అయితే మంచిగా అనిపిస్తుంది. సో ఇప్పుడైతే ఇంకా ఉర్లీలు ఎక్కడవక్కడ పెట్టేస్తున్నాను. ఇంకెక్కడవక్కడ పెట్టేసి ఈరోజైతే ఇప్పుడు కూడా ఏం తినలేదు. పొద్దున్న చాలా తిన్నానని చెప్పాను కదా, బూందీ రైతా అలాగే సెట్ దోశ, అవే ఫుల్ ఉన్నాయి. వాకింగ్కి వెళ్దాం అనుకున్నా, త్వరగానే వచ్చాను కదా అని చెప్పి. కానీ కొంచెం సేపు కూర్చుని టీవీ చూసా. చాలా రోజులైంది నేను ఇలా కూర్చుని టీవీ చూడక కూడా. ఇంకా ఉర్లీలు అక్కడ పెట్టేసి బట్టలు మడత పెడతాం స్టార్ట్ చేశాను. గాలి వేస్తుంది మంచిగా, చెప్పాను కదండి. తలుపులు తీస్తే డెఫినెట్గా ఇంట్లో గాలి అటు ఇటు వెళ్తుంది. ప్లస్ గాలి కూడా మంచిగా ఉంటుంది, మనకి ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది. మొక్కలు కూడా ఉంటాయి కదా అటు ఇటు, మంచిగా ఉంటుందని నా ఒపీనియన్. మిగిలిన పువ్వుల్ని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి గడప దగ్గర ఒక టొటాయిస్ పెడతాను కదా తాబేలు, ఆ తాబేలు ఉర్లిని కూడా తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టేశాను. ఇంకా బట్టలు చాలా ఉన్నాయని చెప్పాను కదా ఇక్కడ తీగ మీద, అవి తెచ్చేసి ఇంకా బట్టలు మడత పెడతాం స్టార్ట్ చేశాను. యాక్చువల్గా బట్టలు మడత పెట్టాలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదండి. కానీ తప్పదు కదా, ఎప్పుడు మడత పెట్టాలి అని అనుకుంటాను. లైట్స్ ఆఫ్ చేసేసారు, 10 అయిపోయింది. 10ంటికి మడత పెడుతున్నా. అంటే నేను వచ్చింది 8:15కి. 10 వరకు ఏం చేసావని అడగకండి, ఏం చేయలేదు. నిజంగా కూర్చుని టీవీ చూడడము, ఉర్లీలు ఎక్కడవక్కడ పెట్టడము, ఇలాంటివన్నీ చేశాను అంతే అన్నమాట. టైం ఆల్మోస్ట్ 10:15 అయ్యింది. ఒక పక్కన బాగా నిద్ర వచ్చేస్తుంది. కానీ తప్పకుండా ఇది రాసుకోవాలి కదా, అందుకని చెప్పేసి రాసుకుంటున్నా. గార్నియర్ రాసుకుంటున్నా ఈరోజు కూడా. యాక్చువల్గా ఈ బొట్టు పెట్టుకున్నాను కదా, నా స్కిన్ ఇది ఒకటే కలరు. చాలా మంది నేను బొట్టు పెట్టుకోలేదు అని చెప్తా ఉంటారు. ఇలాంటి బొట్లు నేను పెట్టుకొని వెళ్ళినప్పుడల్లా. ఈరోజు కొంచెం గెచ్చకాయ రంగు డ్రెస్ వేసుకుని వెళ్ళాను అనమాట. అందుకని చెప్పి స్కిన్ కలర్ బొట్టు పెట్టుకున్నా. గెచ్చకాయ రంగు బొట్టు కనిపించలేదు. ఈరోజు నేను కూడా లేట్ వెళ్ళా. నేను ఏం చేశానంటే ప్యారడైజ్ దగ్గర ఎక్కువసేపు సిగ్నల్ పడుతుంది అనమాట. దాని పక్క నుంచి వెళ్ళి ఒక రాంగ్ రూట్ ఉంటుంది, అక్కడి నుంచి కలిసిపోవచ్చు కదా అని అటు వెళ్ళిపోతే, మనమే తెలివైన వాళ్ళం అంటే మనకంటే తెలివైన వాళ్ళు ఉంటారు కదా పోలీసు వాళ్ళు, అక్కడ మొత్తం బ్లాక్ చేశారు.
చాలా దూరం వెళ్ళి యూటర్న్ తిప్పుకొని అప్పుడు రావాల్సి వచ్చిందనమాట. మీరు ఇలా చేస్తారా అని చెప్పి మొత్తం అక్కడ పోలీసులు బ్లాక్ చేసి పడేశారు. కారోళ్ళు కూడా వచ్చేస్తారు ఆ రోడ్లో ఏకంగా, అందుకే వాళ్ళు బ్లాక్ చేసేసారు. అలా జరిగింది. ఆఫీస్కి లేట్ వెళ్ళా దానివల్ల. ఫుల్ ట్రాఫిక్ ప్యాట్నీ దగ్గర అయితే బాబోయ్ చిరాకు వచ్చింది అసలు. ఇది రాసుకుని ఇంకా పడుకుంటా. వీడియోస్ నచ్చుతున్నాయా అండి? నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నాకు ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నానండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. బాయ్.